హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. చెన్నై గుండెల్లోని చీకటి సామ్రాజ్యం. ఒకసారి అడుగు పెడితే కాలం ఆగిపోతుంది, ప్రాణం గాలిలో కలుస్తుంది. డిమాంటే కాలనీ. ఇక్కడ తలుపులు తెరుచుకునేది మిమ్మల్ని ఆహ్వానించడానికి కాదు, బంధించడానికి. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చెన్నై అల్వార్పేట్, ఆగస్టు 14, 2025 రాత్రి 12:35. అల్వార్పేట్లోని ఒక పాత 3 BHK ఫ్లాట్లో 4 స్నేహితులు లేట్ నైట్ పార్టీలో ఉన్నారు. విక్రమ్ 30 సంవత్సరాల ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండ్ యూట్యూబర్. సందీప్ 29 సంవత్సరాలు, హారర్ కంటెంట్ క్రియేటర్. ప్రియా 28 సంవత్సరాలు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. రాహుల్ 31 సంవత్సరాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అల్వార్పేట్లో ఒక లేట్ నైట్ డ్రింక్స్ పార్టీ ముగించి బయలుదేరారు. విక్రమ్ కొత్త ఫుల్ ఫ్రేమ్ కెమెరా తీసుకుని ఉత్సాహంగా చెప్పాడు, బ్రోస్, ఈ రాత్రి డిమాంటే కాలనీకి వెళ్దాం. రియల్ హారర్ ఫుటేజ్ తీస్తే మా ఛానల్ సబ్స్క్రైబర్లు డబుల్ అవుతారు. అక్కడ జాన్ డిమాంటే మాన్షన్ ఇప్పటికీ ఖాళీగా ఉందంట. సందీప్ ఫోన్లో కొన్ని లెజెండ్స్ చూపించాడు. జాన్ డిమాంటే పోర్చుగీస్ బిజినెస్ మ్యాన్. 1900 శతాబ్దంలో ఈ కాలనీని బిల్డ్ చేశాడు. అతని భార్య మేరీ బిల్డర్బెక్ మానసికంగా పూర్తిగా క్రాష్ అయిపోయింది. కుమారుడు క్రిస్టోఫర్ జర్మనీలో చదువు ముగించి ఇండియా వస్తుండగా యుక్త వయసులోనే మరణించాడు. కొందరు డ్యూయల్లో అని, కొందరు షిప్లో అని అంటారు. ఆ షాక్తో మేరీ రోడ్ల మీద తిరిగేది. రాత్రులు ఒంటరిగా అరుస్తూ ఉండేది. జాన్ సర్వెంట్స్ను అదుపు చేయమని చెప్పేవాడు, కానీ ఒక్కొక్క సర్వెంటు రహస్యంగా మరణించేవాళ్ళు. కొందరు ఆకస్మిక అనారోగ్యం, కొందరు ఆత్మహత్యలు. చివరికి జాన్ కూడా పిచ్చివాడై భార్యను చంపి, సర్వెంట్స్ను చంపి స్వయంగా గడ్డితాడుతో వేలాడేశాడు అని లెజెండ్. ఆ తర్వాత నుంచి ఈ కాలనీలో ఎవరైనా రాత్రి ఉంటే వాళ్ళు ఒక్కొక్కరు మారిపోతారు. ప్రియా కొంచెం భయపడి, నేను ఆ స్టోరీలు చాలా విన్నాను. రాత్రి తలుపులు స్వయంగా తెరుచుకుంటాయి, గోడల మీద రక్తం లాంటి మరకలు కనిపిస్తాయి. ట్యాక్సీ డ్రైవర్లు కూడా ఈ వీధికి రాత్రి రారు. ఒకసారి కాలేజ్ స్టూడెంట్స్ గ్రూప్ వచ్చి ఒకరు పిచ్చివాడైపోయాడంట. రాహుల్ నవ్వి, అదంతా ఒక స్టోరీ అంతే, వెళదాం, 1 గంటలో తిరిగి వస్తాం, ఫన్ ఉంటుంది అని బైక్ స్టార్ట్ చేశాడు. టీటీకే రోడ్డు దాటి డిమాంటే కాలనీ ఎంట్రన్స్ వద్దకు చేరుకున్నారు. గేటు తెరిచి లోపలికి వెళ్ళేసరికి గాలి పూర్తిగా ఆగిపోయింది. చుట్టూ పాతకాలం బ్రిటిష్, పోర్చుగీస్ స్టైల్ బంగ్లాలు, విరిగిన గ్లాస్ విండోలు, పెరిగిన మొక్కలు, ఖాళీ రోడ్లు, ఎక్కడా ఒక్క లైటు కూడా లేదు. వీధులు ఎంతో విశాలంగా కానీ ఏకాంతంగా అనిపించాయి. వాళ్ళు ప్రధాన మాన్షన్ ముందు ఆగారు. డిమాంటే మ్యాన్షన్ అని మసకగా కనిపించే పాత బోర్డు. తలుపు సహజంగానే క్రీక్ అని నెమ్మదిగా తెరుచుకుంది. లోపల దుమ్ము పట్టిన పెద్ద హాల్, పాత విక్టోరియన్ ఫర్నిచర్, గోడల మీద 1800 కాలం ఫోటోలు. జాన్ డిమాంటే గంభీరమైన ధనవంతుడి ముఖం. పక్కన మేరీ కళ్ళు ఖాళీగా, ముఖం బాధతో నిండి ఉంది. ఒక కార్నర్లో సర్వెంట్స్ ఫోటోలు, వాళ్ళ ముఖాలు అస్పష్టంగా ఉన్నాయి. విక్రమ్ కెమెరా ఆన్ చేశాడు. ఇక్కడ ఏదో హెవీ వెయిట్ చెస్ట్ మీద పడుతోంది. ఎయిర్ ప్రెషర్ మారిపోయింది. వాళ్ళు మెట్లెక్కి పై అంతస్తుకు వెళ్ళారు. మొదటి గది, పాత బెడ్రూమ్. బెడ్ మీద ఒక తెల్లటి డ్రెస్ పడి ఉంది. ఇప్పటికీ కొత్తగా కనిపించింది. సందీప్ దగ్గరికి వెళ్ళి చూశాడు. అప్పుడు ఒక చల్లని గాలి అతని మెడ వెనక్కి వీచింది, ఎవరో ఫిస్ ఫిస్ చేసినట్టు. మేరీ, ఎక్కడికి వెళ్ళావు అని వినిపించింది. ప్రియా గొంతు వణుకుతూ చెప్పింది, మేరీ రోజుల తరబడి ఈ ఇంట్లో తిరిగేది. సర్వెంట్స్ ఆమెను అదుపు చేయాలని ప్రయత్నించేవాళ్ళు, కానీ
ఒక్కొక్క సర్వెంట్ మరణం తర్వాత జాన్ మరింత డిప్రెషన్లోకి వెళ్ళాడు. సడన్గా ఒక గది తలుపు మూసుకుపోయింది. అందరూ షాక్ అయ్యారు. సందీప్ టార్చ్ వెలిగించి గోడ వైపు చూశాడు. అక్కడ ఇలా రాసి ఉంది: షీ ఈజ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ హిమ్. హీ నెవర్ కేమ్ బ్యాక్. అక్షరాలు ఎర్రటి మరకలతో ఉన్నాయి. తాజాగా కనిపించాయి. వాళ్ళు కిందికి దిగేసరికి హాల్లో అన్ని తలుపులు ఒక్కసారి మూసుకుపోయాయి. క్లిక్ క్లిక్ మనే శబ్దాలు ఒక్కొక్కటి వినిపించాయి. విక్రమ్ కెమెరాలో రికార్డ్ చేస్తున్నాడు. ఫ్రేమ్లో బ్యాక్గ్రౌండ్లో ఒక ఆకారం మెల్లగా కదులుతోంది. పొడవైన జుట్టు, తెల్లటి డ్రెస్, ముఖం కనిపించడం లేదు. అది నెమ్మదిగా వాళ్ళ వైపు నడుస్తోంది. రాహుల్, వెంటనే తొందరగా పదండి, బయటకు వెళ్దాం అని ఒక తలుపు తోశాడు. కానీ తలుపు తెరవలేదు. బదులుగా గోడల నుంచి చల్లని గాలి వచ్చింది. ఆ గాలిలో ఎవరో ఫిస్ ఫిస్ చేస్తున్నట్టు, మీరు ఇప్పుడు మా అతిథులు, ఈ ఇంటి భాగం అవుతారు. సందీప్ ఫోన్ ఎత్తి కాల్ చేయాలని ప్రయత్నించాడు. సిగ్నల్ జీరో. బదులుగా ఫోన్ స్వయంగా ఒక పాత ఆడియో ప్లే అయింది. జాన్ డిమాంటే గొంతులాగా: నా భార్యను ఎవరూ తాకకూడదు. ఆమె నా దగ్గరే ఉంటుంది. ఎవరైనా లోపలికి వచ్చినా వాళ్ళు ఆమె భాగం అవుతారు, సర్వెంట్స్ లాగా. ప్రియా ఒక పెద్ద డ్రాయింగ్ రూమ్లో ఇరుక్కుపోయింది. అక్కడ ఒక పాత డ్రెస్సింగ్ టేబుల్ మీద అద్దం ఉంది. అద్దంలో తన రిఫ్లెక్షన్ కాకుండా మేరీ ముఖం స్పష్టంగా కనిపించింది. ఆమె కళ్ళు ఎర్రగా బాధతో నిండి ఉన్నాయి. నా కుమారుడు తిరిగి రాలేదు. జాన్ నన్ను ఒంటరిగా వదిలేశాడు. నువ్వు అందంగా ఉన్నావు నాలాగా. ఇక్కడే ఉండు, మనం రాత్రంతా మాట్లాడదాం. ప్రియా అరిచింది. ఆమె చేతి మీద 5 వేళ్ల చల్లని ముద్రలు పడ్డాయి. బలంగా గాయాలయ్యాయి. మిగతా ముగ్గురు హాల్లో ఒకరినొకరు వెతుక్కుంటున్నారు. విక్రమ్ కెమెరా లైట్ వెలిగించి చూశాడు. గోడల మీద పాత ఫోటోలు మారిపోయాయి. జాన్ డిమాంటే ముఖం ఇప్పుడు వాళ్ళ ముఖాల్లా కనిపిస్తోంది. ఒక ఫోటోలో సర్వెంట్ ఒకరు వేలాడుతున్నాడు. మరొక దాంట్లో మేరీ గడ్డితాడు చేతిలో పట్టుకుని నవ్వుతోంది. ఇంకొక గోడ మీద ఇలా రాసి ఉంది: ది సర్వెంట్స్ నెవర్ లెఫ్ట్, దే ఆర్ స్టిల్ సర్వింగ్. సడన్గా ఇంటి అన్ని లైట్లు ఒకేసారి ఆన్ అయ్యాయి. కానీ అవి పాత పెట్రోమాక్స్ లైట్లు లాగా మసకగా పసుపు రంగులో ఉన్నాయి. ఇంటి లోపల పాతకాలం మనుషులు తిరుగుతున్నట్టు అనిపించింది. సర్వెంట్స్ ట్రేలు పట్టుకుని నడుస్తున్నారు. జాన్ ఒక చైర్లో కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. మేరీ కారిడార్లో మెల్లగా తిరుగుతోంది. వాళ్ళందరూ విక్రమ్, సందీప్, రాహుల్ వైపు చూసి నవ్వుతున్నారు. ఒక సర్వెంట్ గొంతు వినిపించింది: మీరు కూడా ఇప్పుడు సర్వెంట్స్, ఈ ఇంటిని శుభ్రం చేయండి. రాహుల్ ఒక వెనక తలుపు దగ్గరికి వెళ్ళి తెరవాలని ప్రయత్నించాడు. తలుపు తెరిచేసరికి బయట రోడ్డు మారిపోయింది. 1800 చెన్నై లాగా. గుర్రపు బండ్లు, పాత దుస్తుల్లో ప్రజలు. దూరంగా బే ఆఫ్ బెంగాల్ తీరం కనిపించింది. జాన్ డిమాంటే నిలబడి చేయి ఊపాడు. స్వాగతం, మీరు ఇప్పుడు ఈ కాలనీ భాగం. ఎవరూ ఒంటరిగా ఉండరు ఇక్కడ. రాత్రి 3:20. వాళ్ళు ఏదో ఒక వెనక గేటు ద్వారా బయటకు పరిగెత్తారు. బైక్స్ అక్కడే ఉన్నాయి. కానీ ఎవరో బైక్ సీట్ల మీద కూర్చుని ఉన్నారు. 4 ఆకారాలు. వాళ్ళ నలుగురులాగానే కనిపించారు. కానీ ముఖాలు మసకగా, కళ్ళు ఖాళీగా, చేతులు చల్లగా ఉన్నాయి. ఒక ఆకారం సందీప్ లాగా నవ్వి, ఇక తిరిగి రావాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడే ఉందాం. వాళ్ళు బైక్ స్టార్ట్ చేసి పరిగెత్తారు. కానీ రోడ్డు ఎప్పటికీ ముగియడం లేదు. ఎప్పటికప్పుడు వెనక నుంచి ఆ స్త్రీ గొంతు వినిపిస్తోంది: జాన్, వెనక్కిరా, మనం ఇక్కడే ఉందాం, సర్వెంట్స్ కూడా వచ్చారు. మరుసటి రోజు ఉదయం చెన్నైలో ఒక వార్త వచ్చింది. 4 యువకులు డిమాంటే కాలనీ దగ్గర అదృశ్యం. వాళ్ళ ఫోన్లు, కెమెరాలు, బ్యాగులు ఆ మాన్షన్ హాల్లో దొరికాయి. లాస్ట్ రికార్డింగులో ఒక్కటే కనిపించింది: ఖాళీ తలుపులు,
ఒక్కొక్కటి తెరుచుకుంటున్నాయి. లోపల నుంచి జాన్ డీమాంటే గొంతు. ఇక్కడ ఎవరూ ఒంటరిగా ఉండరు. మేమంతా ఒకటే కుటుంబం. మీరు కూడా ఇప్పుడు మా సర్వెంట్స్. ఇప్పటికీ డీమాంటే కాలనీలో రాత్రి ఎవరైనా వెళ్తే తలుపులు తెరుచుకుంటాయి. ఎవరో మిమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తారు. ఒక్కసారి లోపలికి వెళ్తే మీరు ఎప్పటికీ బయటకు రారు. ఆ కాలనీలో ఇప్పుడు మరో 4 ఆకారాలు రాత్రి తిరుగుతుంటాయి. వాళ్ళ ముఖాలు మీకు తెలిసినవే కావచ్చు. కొన్నిసార్లు రాత్రి గాలిలో ఒక స్త్రీ గొంతు వినిపిస్తుంది. జాన్, నా కుమారుడు, సర్వెంట్స్